గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని భాషలలోనూ కూడా వ్యూవర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ను స్వంతం చేసుకుంది. ఇక ఈ ట్రైలర్ తమిళ వెర్షన్లో కూడా క్రియేట్ చేస్తున్న ర్యాంపేజ్ అంతా ఇంత కాదు. మొదటి 19 గంటల్లో ఏకంగా 1,10,00,000 వ్యూస్ను స్వంతం చేసుకుంది. ఈ ప్రాసెస్లో భాగంగా పుష్ప 2 తమిళ ట్రైలర్ లైఫ్ టైమ్ వ్యూస్ను, దేవరా తమిళ ట్రైలర్ లైఫ్ టైమ్ వ్యూస్ను క్రాస్ చేసి విరగ కుమ్ముడు కుమ్ముతోంది గేమ్ చేంజర్ తమిళ వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్. పుష్ప 2 తమిళ ట్రైలర్కు లైఫ్ టైమ్ వ్యూస్ కేవలం 87 లక్షలు మాత్రమే వచ్చాయి. దేవరకు అంతకంటే కూడా చాలా తక్కువగా లైఫ్ టైమ్ వ్యూస్ 38 లక్షలు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి కేవలం మొదటి 19 గంటల్లోనే 1,10,00,000 వ్యూస్ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ తమిళ ట్రైలర్ ఏ స్థాయిలో వీరవిహారం చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. కాగా సంక్రాంతికి తమిళనాట గేమ్ చేంజర్కు సరైన పోటీ కూడా లేకుండా పోయింది. విడుదలవుతాయనుకున్న అజిత్ సినిమాలు 2 కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. మరో ప్రక్క లెజెండరీ డైరెక్టర్ శంకర్ తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం, రామ్ చరణ్ గారికి తమిళనాట అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉండడంతో గేమ్ చేంజర్కు తమిళనాట అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రిలో జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. కాగా ఈ చిత్రం జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.